చాలామంది పిల్లలు నిలకడగా లేరు, బుద్ధి చాలా చంచలంగా ఉంది, కోతుల్లాగా కుదురుగా కూర్చోలేకపోతున్నారు. జీవితంలో ఏమవుతుంది అలాంటి వాళ్ళ గతి అంటే ఎంగిలి విస్తరాకుల్లాగా మారిపోతారు. ఎంగిలి విస్తరాకులు గాలికి ఎగిరిపోతుంటాయి. కుదురుగా కూర్చోలేని వాళ్ళు ఏమీ సాధించలేదు. కోతి ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. కూర్చొని ధ్యానం చేస్తుందా కోతి? పాఠాలు వింటుందా? మీరు కోతుల్లాగానే చేస్తున్నారు. కూర్చోలేకపోతున్నారు 5 నిమిషాలు కూడా. పక్క వాడిని గిలుతున్నారు, గిలుస్తున్నారు, వాడి మీద పడుతున్నాడు. ఏ బాబు మీరు ఇద్దరు ఎందుకలా దగ్గర కూర్చున్నారు? చిన్నపిల్లలు అనేది చిన్నపిల్లలు అలాగే చేస్తున్నారు, పెద్ద పిల్లలు అలాగే చేస్తున్నారు. ఎవరికి బుద్ధి కనిపించడం లేదు, బుద్ధి నశించిపోయింది. 1వ తరగతి చదివే పిల్లలు, 2వ తరగతి చదివే పిల్లలు పాపం చిన్నపిల్లలు తెలియదు. ఈ పెద్ద పిల్లలకి ఏం రోగం వచ్చింది? మీరు కూడా అలాగే చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు, ఒకరి పక్కన ఒకరి కూర్చుంటున్నారు. ఒక ప్లేస్ దూరం కూర్చోవాలంటే అక్కడే కూర్చోవాలి. ఇంకా ఎందుకు జరుగుతున్నారు అంటే బుద్ధి పనిచేయడం లేదు, నిలకడగా లేదు. అందుకే విచిత్రంగా 10 సార్లు పోతున్నారు, వస్తున్నారు. ఎందుకోసం వెళ్తున్నారు అంటే కూర్చోలేకపోతున్నారు. కూర్చుంటే ఇబ్బంది, తిరిగితే ఆనందం, తిరుగుతూ ఉండాలి. ఆడుకుంటే ఆనందం, ఎంతసేపు ఆడుకోమని ఆడుకుంటారు. ఎందుకంటే దాంతో వచ్చేది లేదు, ఒరిగేది లేదు. మీరు ఆడుకొని గొప్ప ఛాంపియన్లు అవుతారన్నా, మెడల్స్ తీసుకొస్తారు. ఏమీ లేదు, ఊరికే కొట్టుకోవడం. ఆటలంటే మరొకటి ఏం లేదు, కొట్టుకోవడం అంతే. కాబట్టి మొట్టమొదలు కుదురుగా కూర్చోవడం నేర్చుకోవాలి, మాట్లాడకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు అన్ని విద్యలు వస్తాయి. లేకపోతే ఉన్నది కూడా మర్చిపోతారు. చెప్పింది నెత్తికెక్కదు. ఎంతసేపు చెప్పినా కూర్చుంటారు కానీ నెత్తికెక్కదు, లాభం ఏమీ ఉండదు. కాబట్టి ఏకాగ్రమైన మనస్సుతోటి కూర్చోవాలి, పక్కకు కదలకూడదు, వెన్నెముగా నిటారుగా నిలపాలి. గుడ్డివాళ్ళలాగా గూనివాళ్ళలాగా కూర్చోకండి. పాఠము నెత్తికెక్కదు, నిద్ర వస్తూ ఉంటుంది, పురికి పాటలు పడుతున్నారు. ఎందుకంటే ఎలా కూర్చోవాలో అలా కూర్చోవడం లేదు ఎవరు. కొంతమంది పిల్లలు బుద్ధిగా కూర్చుంటే వాళ్ళని సరిగ్గా కూర్చోనివ్వడం లేదు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కోతి లక్షణాలు వదిలించుకోండి, అప్పుడే మనిషి లక్షణాలు వస్తాయి. చిన్నపిల్లలు ఇంకా నయం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్నారు. ఏమీ లేదు. ఈ తలకాయ, అందులో మెదడు ఉందా? మెదడు పనిచేస్తుంది అసలు? ఏం పనిచేస్తుంది? ఎందుకు పదే లేస్తూ పోతున్నారు? రేపటి నుంచి తలుపులు పెట్టేస్తాం, ఎవరు బయటికి పోయేది ఉండదు. రేపటి నుంచి క్లాస్ అంటే తలుపులు మూసేస్తాం, ఎవ్వరు పోకూడదు ఎక్కడికి. నేర్చుకోవాలని ఉందా? ఊరికే టైం పాస్ చేయాలని ఉందా మీకు? మీరు నేర్చుకోవడం దేవుడు ఎరుగు. ఆ నేర్చుకునే వాళ్ళని ఎడగొట్టకండి. మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ పక్కవాడు చదువుతూ ఉంటే, వింటూ ఉంటే వాడిని గిల్లుతున్నారు, ఏదో చేస్తున్నారు. చెడ్డ కోతి మనమెల్లా చెరిచిందట. మంచిగా చదువుకునే పిల్లలు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకు దూరంగా కూర్చోండి. మనం చదువుకోవడానికి, తెలుసుకోవడానికి వచ్చాం. క్లాసు పాఠము చెప్పే సమయంలో అల్లరి చేస్తున్నారు. అయితే ఆడుకునే సమయంలో పాఠాలు చదువుతారా? చెప్పండి. ఆడుకునే సమయంలో పాఠాలు చదువుకోండి, పాఠం చదువుకునే సమయంలో అల్లరి చేయండి. అప్పుడు పాఠాలు వస్తాయి. అంతేనా?
100 కోతులైనా ట్రైనింగ్ ఇవ్వచ్చు. కోతికి కూడా ట్రైనింగ్ ఇస్తారు తెలుసా? కోతికి ట్రైనింగ్ ఇస్తే అది కూడా వింటుంది. కానీ మనుషులకు ట్రైనింగ్ ఇస్తే మనుషులు మాత్రం కోతుల్లాగా అయిపోతున్నారు. రాను రాను బాగుపడాలి, కానీ రాను రాను దిగజారిపోతున్నారు. ఎందుకంటే మెదడు పనిచేయట్లేదు. అమ్మగారు పాఠాలు చెప్తున్నారు రోజు. ఏమ్మా బాగుపడుతున్నారా వీళ్ళు? కుదురుగా కూర్చుంటున్నారు. కాసేపు ఉంటారు, కొద్దిసేపు ఉంటే మళ్ళీ కొద్దిసేపు కోతులు. అర్థం కాదు, కాకపోతే వింటూ ఉంటే మెల్లిగా అర్థం అవుతుంది. మొదటి రోజు ఎవరికి అర్థం కావు, కానీ మెల్లిగా మనము ఓపికగా శ్రద్ధగా వింటూ ఉంటే వస్తుంది. కాబట్టి ఓపిక, శ్రద్ధ, ఆసక్తి అనేవి అత్యవసరమైనటువంటి. కాబట్టి బాబు కాబట్టి మీరందరూ కూడా ఓపికగా శ్రద్ధగా కూర్చోండి, వినండి. వింటూ ఉంటే నేర్చుకోవచ్చు. 10 సార్లు వింటే వస్తుంది, ఒకసారి వినగానే రాదు. కాబట్టి కదలకుండా బొమ్మలాగా కూర్చుంటే అప్పుడు నెత్తికెక్కుతుంది. కానీ కోతుల్లాగా చేస్తే వచ్చింది కూడా మర్చిపోతాం. కాబట్టి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని మీరు చేసేది ఏమీ లేదు. కదలకుండా మెదలకుండా వినడమే. వాడిని వీడిని దిక్కులు చూడకుండా కేవలం ఇక్కడ మాత్రమే చూడాలి. ఈ మాటలే వినాలి, వేరే మీకు అనవసరం. అప్పుడే మరి కొన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. సరేనా? ఓ